నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఈద్గాలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు ముస్లింలకు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు గంగా జమున తెహజీబ్ కొనసాగాలని ఆకాంక్ష సీఎం రేవంత్ బీజేపీ ఆంధ్రజ్యోతిపై ఈసీకి ఫిర్యాదు బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై చర్యలకు వినతి తెలంగాణకు మరో 5 రోజులు వర్ష సూచన ఉరుములు మెరుపులతో వడగళ్లు పడతాయని హెచ్చరిక దక్షిణ కొరియా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షం హవా భారీ మెజార్టీ దిశగా డెమోక్రాటిక్ పార్టీ ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లిం సహోదరులకు బీఆర్ఎస్ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ నూతన రాష్ట్రాన్ని సర్వమతాల సమాహారంగా గంగా జమున తహజీబ్కు ఆలవాలంగా నెలకొల్పామన్నారు కేసీఆర్. తమ 10 ఏళ్ల పాలనలో లౌకికవాద సాంప్రదాయాలను పాటిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టామని కేసీఆర్ తెలిపారు. అదే సాంప్రదాయం కొనసాగాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని దైవాన్ని కేసీఆర్ ప్రార్థించారు. ఇక రంజాన్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ముస్లింలు భారీ ఎత్తున నమాజ్ చేయనుండడంతో ఆయా చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇవాళ ముస్లింలకు రంజాన్ పండుగ. దీంతో హైదరాబాద్ నగరంలోని మసీదులలో భారీ ఎత్తున వారు అల్లాహకు నమాజు చేయనున్న సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల ఆంక్షలు విధించారు. మీరాలం ట్యాంక్, ఈద్గా, మాసాబ్ ట్యాంక్, హకీం గ్రౌండ్ పరిసరాలలో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. ఉదయం 8 నుంచి 11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ సమయంలో ఆయా ప్రాంతాల గుండా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాహనదారులు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసరమైతే 9010203626 ట్రాఫిక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని సూచించారు. మీరాలం ఈద్గాకు నమాజ్ కోసం వచ్చేవారి వాహనాలను పురానాపూల్, కామటిపుర, కిషన్ బాగ్, బహదూర్పుర ఎక్స్ రోడ్స్ నుంచి అనుమతిస్తారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు జనరల్ వెహికల్స్ ను బహదూర్పుర ఎక్స్ రోడ్స్ నుంచి ఈద్గా వైపు అనుమతించరు. బహదూర్పుర క్రాస్ రోడ్ వద్ద కిషన్ బాగ్, కామటిపుర వైపు డైవర్ట్ చేస్తారు. అటు శివరాంపల్లి, దనమ్మ హట్స్ నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను దనమ్మ హట్స్ చౌరస్తా నుంచి శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట వైపు డైవర్ట్ చేస్తారు. ఇటుగా వచ్చే వాహనాలను మోడ్రన్ సామిల్ పార్కింగ్ పక్కన ఈద్గా మైదాన్ కు ఎదురుగా మెయిన్ రోడ్డుపై మీరారం ఫిల్టర్ బెడ్, దాని పక్కన ఖాళీ స్థలంలో ఎదురుగా ఉన్న సూఫీ కార్స్, యాదవ్ పార్కింగ్ లో నిలుపుకోవాల్సి ఉంటుంది. కాలాపత్తర్ వైపు నుంచి ఈద్గాకు వెళ్లే వాహనాలు కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. పిఎస్ నుంచి మోజే కాలనీ, బహదూర్పుర, షంషేర్ గంజ్, ఎన్కే కుట్ట వైపు టర్న్ తీసుకోవాలి. పురానాపూల్ నుంచి బహదూర్పుర వైపు వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలను పురానాపూల్ దర్వాజా నుంచి జియాగూడ, సిటీ కాలేజ్ వైపు డైవర్ట్ చేస్తారు. శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్ దేవుపల్లి నుంచి బహదూర్పుర వైపు వెళ్లే భారీ వాహనాలను ఆరంగర్ చౌరస్తా వద్ద ఆయా రూట్లలోకి డైవర్ట్ చేస్తారు. హకీం గ్రౌండ్, మాసాబ్ ట్యాంక్ వద్ద నమాజ్ జరగనుండడంతో మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింద నుంచి వాహనాలను అనుమతించరు.
మెహదీపట్నం లకడీకప్పుల వైపు నుంచి వచ్చే వాహనాలను ఫ్లైఓవర్ పైనుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మెహదీపట్నం నుంచి రోడ్ నెంబర్ 1 బంజారాహిల్స్ కు వచ్చే వాహనాలను మాసాబ్ ట్యాంక్ మీదుగా అనుమతించరు. ఇవి మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీదుగా అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్, తాజకృష్ణ రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది. అలాగే లకడీకప్పుల నుంచి మాసాబ్ ట్యాంక్ మీదుగా రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 12 జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను అయోధ్య జంక్షన్ వద్ద ఖైరతాబాద్ వైపు డైవర్ట్ చేస్తారు. పంజాగుట్ట, జీవీకే మాల్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి మాసాబ్ ట్యాంక్ వైపు వాహనాల రాకకు అనుమతి లేదు. అటుగా వెళ్లే వాహనాలను తాజకృష్ణ మీదుగా ఖైరతాబాద్ వైపు మళ్లిస్తారు. ఇక హైదరాబాద్లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక రంజాన్ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందజేస్తారు. రాజశేఖర్. హైదరాబాద్ లో రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈద్గాల వద్ద ముస్లిం సోదరులంతా కూడా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా 30 రోజుల పాటు ఉపవాస దీక్షలతో నిన్నటితో ముగియడంతో నిన్న సాయంత్రం నెలవంక కనపడడంతో మత పెద్దలు ఇవాళ ఇఫ్తార్ నిర్వహించుకోవాలని చెప్పడంతో ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఇవాళ హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. సో పెద్ద ఎత్తున కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. శరీరాన్ని కాదు పాపాన్ని వదిలేయాలి, ఆహారాన్నే కాదు అపసవ్య ధోరణులను ఆపేయాలి, మనసును చెడు ఆలోచనలు దూరంగా ఉంచాలి అనే అదే ఉపవాసం అనే సందేశంతో ఈ పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇది అతిపెద్ద పండుగ. సో దీంతో రాష్ట్రంలో ముస్లిం సోదరులు ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఈద్గాల వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన నగరంలో కనిపిస్తూ ఉంది. ఈ రంజాన్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో అటు ప్రత్యేకంగా ఈద్గాల వద్ద ఏర్పాట్లు జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ట్రాఫిక్ సంబంధించి నగరంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నగర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మొత్తం కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను మిరాలం ఈద్గాలో ఉన్నాను. ఈద్గాలో ఇప్పుడే ప్రార్థనలు ప్రారంభంగా అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొనేందుకు, సామూహిక ప్రార్థనలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇటు పురాలాపూల్ నుంచి అరంగర్ వైపు వెళ్లే వాహనాలను డైవర్ట్ చేయడం జరిగింది. అటు అరంగర్ నుంచి ఇటు ఎంజీబీఎస్ పురాలాపూల్ వైపు వచ్చే వాహనాలు పూర్తిగా కూడా ట్రాఫిక్ మొత్తం కూడా డైవర్ట్ చేయడం జరిగింది. దాదాపు 1500 పైగా పోలీసులతో ప్రత్యేకంగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు ఈ పరిసర ప్రాంతాల్లో కనపడతా ఉంది. సో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ కూడా ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అటు మాసబ్ ట్యాంక్ కావచ్చు, ఇటు సిటీ కాలేజ్ వద్ద, ఇటు పాతబస్తీలో బహదూర్పుర, యాకత్పుర లాంటి చోట్ల పెద్ద ఎత్తున కూడా ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కూడా ముస్లిం సోదరులు తరలి వస్తున్నారు. సో మరొక గంట సేపు కూడా ఈ సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఈ ప్రార్థనలు ముగించుకొని ఇంటికి వెళ్లి వాళ్ళ పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా పండుగ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఏటా పండుగ సందర్భంగా ఈద్గాల వద్దనే ప్రత్యేకంగా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రార్థనలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఈద్గాల వద్ద చెత్తా చెదారం అంతా తొలగించి షామ్యాలు వేసి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు. ఇంకా ఎండాకాలం కూడా కావడంతో అటు ఇక్కడ ప్రార్థనలు చేయడానికి వస్తున్న ముస్లిం సోదరులు వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాటర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపించింది. మొత్తంగా అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రార్థనలు, సామూహిక ప్రార్థనలు ఈద్గాల వద్ద ప్రారంభమైన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. మొత్తం మీద హైదరాబాద్ నగర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున రంజాన్ పండుగను సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. భవిత. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక రంజాన్ పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా బైన్సా ఈద్గా వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఈద్గాలో 10 నుంచి 15,000 మంది భక్తులు ఒకేసారి ప్రార్థనలు జరుపుకునేందుకు వీలుగా ఈద్గా కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. బైన్సా ఈద్గాలో సుమారు 230 సంవత్సరాల క్రితం నుంచి నిరంతరాయంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యటించి ఈద్గా వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.
దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ముస్లింలు. పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఢిల్లీ, ముంబై, కర్ణాటక, ఒడిశా, యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, బెంగాల్లో మసీదులు, ఈద్గాలు, దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా రంజాన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై ఆ పార్టీ నేతలు, కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్, బీజేపీ, ఆంధ్రజ్యోతి పత్రిక, గులాబీ పార్టీ నేతలను కించపరుస్తూ వారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. ఎన్నికల నియమావళిని అనుసరించి వీళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజారుస్తూ పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ, ఆంధ్రజ్యోతి పత్రికలపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బుధవారం మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ముఖ్య కమిషన్ కు, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రేవంత్, బీజేపీ, ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా గౌరవ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారని ఫిర్యాదులో తెలియజేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, పూర్వ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న తుక్కుగూడ కాంగ్రెస్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికలు సజావుగా సాగాలంటే సీఎం రేవంత్ ను ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే బీజేపీ పైన చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ ఎన్నికల సంఘానికి నివేదించింది. ఈ నెల 8న బీజేపీ అధికారిక ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పార్టీ నేతలను కించపరుస్తూ వారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా బీజేపీ వ్యవహరించిందని ఫిర్యాదు చేసింది. ఈ పోస్టును తక్షణమే తొలగించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. అసత్య కథనాలను వండివారుస్తూ బీఆర్ఎస్ పై అక్కసు వెళ్లగక్కుతున్న ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి గులాబీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు విచారణలో రాధాకిషన్ రావు వెల్లడంటూ ఈ పత్రిక తప్పుడు కథనం ప్రచురించిందని ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు ఉన్నతాధికారులెవరూ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదని, కనీసం ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదని తెలిపారు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీసి కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చే విధంగా ఆంధ్రజ్యోతి తప్పుడు, అసత్య కథనాన్ని ప్రచురించిందన్నారు. ఇది ముమ్మాటికి ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ఇందుకు గాను ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఎడిటర్ కె శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఇక లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకుపోతుంది. దీనిలో భాగంగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం నివేదితను అభ్యర్థిగా ప్రకటించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా గైని నివేదితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మృతితో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. లో హైదరాబాద్ లో జన్మించిన నివేదిత సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదువుకున్నారు.
ఎస్ఆర్ నగర్లోని గౌతమి జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్, జేఎన్టీయూ పరిధిలోని భోజిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. నివేదితకు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంది. ముఖ్యంగా సాయన్న ఎక్కడికి వెళ్లినా నివేదిత వెంట కనిపించేవారు. అలా బీఆర్ఎస్ శ్రేణులందరితోనూ ఆమెకు మంచి పరిచయాలున్నాయి. అందరినీ అన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తూ గులాబీ శ్రేణులందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. సాయన్న చివరి రోజుల్లో నివేదిత ఆయన వెంటే ఉండి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో సాయన్న కుటుంబం నుంచే తన సోదరి లాస్య నందితను గెలిపించుకోవడంలోనూ నివేదిత ముఖ్య పాత్ర పోషించారు. లాస్య నందితకు కీలకమైన సూచనలు, సలహాలు ఇస్తూ పెద్ద దిక్కుగా నిలిచారు. అయితే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కేసీఆర్ నివేదితకు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో రైతుకు దుఃఖం, దళారికి రొక్కంగా పరిస్థితులు మారాయి. సర్కార్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా కొనుగోలు మాత్రం జరగడం లేదు. ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారు వ్యాపారులు. కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. సర్కార్ నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. వడ్లను ఎండిపోసి, కుప్పపోసి కాపలా ఉంటూ అదనపు భారాన్ని మోస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుపై స్పందన లేకపోవడంతో విసిగి వేసారి దళారులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు క్వింటాలకు 200 ధర తగ్గించి ఇచ్చి రైతులను దగా చేస్తున్నారు. రైతులకు ధాన్యం కొనుగోలుపై 500 బోనస్ ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ సంగతి దేవుడెరుగు, కనీసం ధాన్యం కొనుగోళ్లను సరిగా చేయడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు పోటీపడి మరీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కాంటా మాత్రమే పెట్టి ఫోటోలు దిగి ఉన్నతాధికారులకు పంపించారు. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు ఇంతవరకు చేరలేదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. కొనుగోలు కేంద్రంలోని సిబ్బందిని అడిగితే బస్తా సంచులు వచ్చినప్పుడు కొనుగోళ్ల ప్రక్రియ మొదలు పెడతామని అంటున్నారు. యాసంగి వరి కోతలు మొదలై ఇప్పటికే 10 రోజులు దాటింది. వారం రోజుల్లో కోతలు పూర్తి కానున్నాయి. అప్పటికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఓవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాల హెచ్చరికలు అయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు రైతుల ధాన్యం కుప్పలతో పడిగాపులు పడుతున్నారు. ప్రతిరోజు వడ్లను ఎండిపోసి కుప్పపోస్తున్నారు. దీంతో కూలీల భారం రైతులపై పడుతోంది. ధాన్యం కుప్పలు తెచ్చి వారం రోజులు గడుస్తున్నా కొనుగోలు మాత్రం కావడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద ఐకేపీ సిబ్బంది ఎవరూ ఉండడం లేదు. దీంతో రైతులే సర్ది కట్టుకుని కాపలా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వం ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు 2203, సాధారణ రకానికి క్వింటాకు 2183 రూపాయలుగా కనీస మద్దతు ధర కల్పించింది. కొనుగోళ్ల కోసం వేచి ఉండి విసిగి వేసారిన రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వారు క్వింటాకు 200 ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. పైగా కళ్ళాల్లోనే తాలు పట్టి తెస్తేనే కొంటామని వ్యాపారులు మెలికి పెడుతున్నారు. మొత్తం వడ్లను తూర్పారా పట్టడం అంటే కూలీ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని, ఇంత చేసినా పండిన పంటకు కనీస మద్దతు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా తయారయ్యాయా? ఎంపీ సీట్ల గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ నానా తంటాలు పడుతున్నారా? కొడంగల్లో రేవంత్ భావోద్వేగ ప్రసంగం వెనుక ఆంతర్యమేంటి? అన్ని పార్లమెంటు సమీక్షలు తన నివాసంలో చేసిన రేవంత్ భువనగిరి లోక్సభ మీటింగ్ మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించడం దేనికి సంకేతం? ఎన్నికల సర్వేలు ముఖ్యమంత్రి రేవంత్ ని కలవరపెడుతున్నాయా? పార్లమెంట్ ఎన్నికల వేళ రేవంత్ వ్యవహార శైలి ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్ గా మారింది. అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
పార్లమెంటు ఎన్నికల సర్వేలు సీఎం రేవంత్ ని టెన్షన్ పెడుతున్నాయి. పైకి 14 సీట్లు గెలుస్తామన్నా లోపల రేవంత్ కి జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయా? పరిణామాలు అవునని అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి హోప్స్ ఉన్న తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి కనిపించడం లేదు. అందుకు తాజాగా వస్తున్న సర్వేలే కారణం. ఇప్పుడు ఇదే సర్వేలు సీఎం రేవంత్ ని కలవర పెడుతున్నాయి. అందులో భాగంగానే కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ మాటల వెనుక ఆంతర్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చెల్లా వంశీ చంద్రెడ్డి బరిలో నిలిచారు. వంశీ అధిష్టాన మనిషి, పార్టీలో మంచి గ్రిప్ ఉంది. పైగా సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, సీఎం సొంత కాన్స్టిట్యున్సీ. ఈ సీటు ఓడిపోతే రేవంత్ కి కష్టాలు స్టార్ట్ అయినట్లే. కొడంగల్లో కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజారిటీ వస్తే మహబూబ్ నగర్ పార్లమెంటు రిజల్ట్ డైలమాలో పడొచ్చు. అదే వ్యూహంలో భాగమేమో కానీ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో సీఎం రేవంత్ ప్రొవకేటివ్ స్పీచ్ ఇచ్చాయంటున్నారు విశ్లేషకులు. బీజేపీ బీఆర్ఎస్ కలిపి టార్గెట్ చేయడంలో ఉద్దేశం కూడా అదే అంటున్నారు. మరోవైపు ఇవాళ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లడంలో కూడా పార్లమెంటు ఎన్నికల వ్యూహంలో భాగమే అన్న టాక్ ఉంది. పార్లమెంటు ఎన్నికల రివ్యూలు అన్ని తన నివాసమే వేదికగా నిర్వహించిన రేవంత్ రెడ్డి భువనగిరి లోక్సభ ఎన్నికల సమీక్షా సమావేశం మాత్రం పార్లమెంటు ఇన్ఛార్జ్ అయిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో భాగమే అంటున్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తన స్నేహితుడు చామల గెలుపు కోసమే సీఎం రేవంత్ ఒక స్టెప్ దిగాడని టాక్ లేకపోలేదంటున్నాయి పార్టీ వర్గాలు. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయి పరిస్థితులు సీఎం రేవంత్ ని కలవర పెడుతున్నాయట. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు పార్లమెంటు ఎన్నికల నాటికి లేకపోవడం, పంటలు ఎండిపోవడం, కరెంటు కోతలు, దేనికి తోడు రైతు బంధు రుణమాఫీపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం కాంగ్రెస్ పార్టీకి ఫలితాల్లో ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థానాలు దక్కకపోతే సీఎం రేవంత్ కి నష్టం చేకూర్చే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారంటున్నారు హస్తం పార్టీ నేతలు. కొడంగల్లో కేడర్ కి రెచ్చగొట్టే ప్రసంగాలిచ్చినా కాంగ్రెస్ లో రేవంత్ ని రాజగోపాల్ రెడ్డి అన్న మాటలు మరెవరూ అనకపోయినా భువనగిరి అభ్యర్థి గెలుపు కోసం రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లడంలో ఆంతర్యం కూడా అదే అంటున్నారు. చూడాలి, రేవంత్ తన మాట నెగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో గుక్కెడు నీళ్ల కోసం తహతలాడుతున్నారు. పండగ పూట బిందెలు పట్టుకుని కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం బసుతండాలో మిషన్ భగీరథ నీళ్లు రాక స్థానికులు బావుల బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో చేస్తుంది అనుకుంటే కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని మండిపడుతున్నారు. గత కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో ఏనాడు మంచినీటి కోసం ఇబ్బంది పడలేదని అంటున్నారు. బోహగ్ బిహు వేడుకలకు అస్సాం ముస్తాబవుతుంది. వసంతం రాకకు నిదర్శనంగా బిహును జరుపుకోనున్నారు అస్సాం వాసులు. ఈ నెల 14 నుంచి 20 వరకు జరగనున్న ఈ క్షేత్ బిహు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గౌహతిలోని ఏఈఐ ప్లే గ్రౌండ్లో నిర్వహించిన ముందస్తు వేడుకల్లో చిన్నారుల బిహు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా బిహు అనే పదం నుంచి బిహు వచ్చిందని, సామాజిక ఐక్యత, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను చేసుకుంటారు.
యాత్రకు బ్రేక్ పడింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లు ముచ్చెమటలు పట్టించడంతో 7 వికెట్లను కోల్పోయిన గుజరాత్ ఇన్నింగ్స్ చివరి వరకు నిలకడగా ఆడుతూ టార్గెట్ను ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదట 3 ఓవర్లు చెలరేగి ఆడాడు. కానీ 4వ ఓవర్లో ఉమేష్ యాదవ్ వేసిన బంతికి క్యాచౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ విఫలమైనప్పటికీ ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన సంజు శాంసన్, రియాన్ పరాగ్ పరుగుల వేటలో దుమ్ము దులిపేశారు. ఇద్దరు చెరో హాఫ్ సెంచరీతో జట్టుకు కీలక స్కోర్ను అందించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ నిర్దేశించిన 197 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ దారుణంగా విఫలమైంది. శుభ్మన్ గిల్ ఒక్కడే 72 పరుగులతో చెలరేగి ఆడాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా 35 పరుగులతో రాణించాడు. వీళ్లు మినహా మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ముఖ్యంగా గుజరాత్ బ్యాటర్లకు రాజస్థాన్ రాయల్స్ పేసర్ కుల్దీప్ సేన్ ముచ్చెమటలు పట్టించాడు. 10 బంతుల వ్యవధిలోనే 3 వికెట్లు తీసి గుజరాత్ను కష్టాల్లో పడేశాడు. 9 ఓవర్లలో రెండో బంతికి సాయి సుదర్శన్ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో తొలి బంతికి మాథ్యూ, 4వ బంతికి అభినవ్ మనోహర్లను క్లీన్ బౌల్ చేశాడు. చాహల్ 2 వికెట్లు, ఆవేష్ ఖాన్ 1 వికెట్ తీశాడు. జట్లు క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ నిలకడగా ఆడుతూ టార్గెట్కు దగ్గరగా తీసుకొచ్చారు. చివరి బంతికి 2 పరుగులు చేస్తే విజయం దక్కే పరిస్థితి నెలకొంది. అలాంటి సమయంలో రషీద్ ఖాన్ 4 కొట్టి గుజరాత్ను గెలిపించాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.